ఇచ్చాడు. మధురమైన పిల్లలు, తండ్రి వచ్చారు మిమ్మల్ని పూలలో రారాజుగా తయారు చేయటానికి. పువ్వుల్లో రారాజుగా తయారు చేయటానికి తండ్రి వచ్చారు. కాబట్టి వికారాల యొక్క దుర్గంధం అనేది ఉండకూడదు. కాబట్టి వికారాల యొక్క దుర్గంధం అనేది ఏది కూడా మనలో ఉండకూడదు. प्रश्न, विकारों का अंश समाप्त करने के लिए कौन सा पुरुषार्थ करना है? వికారాల యొక్క అంశాన్ని సమాప్తం చేయటం కోసం, వికారాల యొక్క అంశాన్ని సమాప్తం చేయటం కోసం ఎటువంటి పురుషార్థం చేయాలి? ఎటువంటి పురుషార్థం చేయాలి? వికారాల యొక్క అంశాన్ని సమాప్తం చేయటం కోసం ఎటువంటి పురుషార్థం చేయాలి? जवाब, निरंतर अंतर्मुखी रहने का पुरुषार्थ कर. నిరంతరము అంతర్ముఖిగా ఉండే పురుషార్థం చేయండి. నిరంతరము అంతర్ముఖిగా ఉండే పురుషార్థం చేయండి. अंतर्मुखी अर्थात सेकंड में शरीर से डिटैच. अंतर्मुखी అనగా సెకండ్ లో శరీరం నుండి అతీతం అవ్వాలి. అంతర్ముఖి అనగా అర్థము సెకండ్ లో శరీరం నుండి డిటాచ్ అవ్వాలి. इस दुनिया के सुख बुद्ध बिल्कुल भूल जाए. ఈ ప్రాపంచిక విషయాల్ని, ప్రాపంచిక స్మృతులను పూర్తిగా మర్చిపోవాలి. ఈ ప్రాపంచిక విషయాల్ని పూర్తిగా మర్చిపోవాలి. एक सेकंड में ऊपर जाना और आना. ఒక్క సెకండ్ లో పైకి వెళ్ళాలి మరియు రావాలి. ఒక్క సెకండ్ లో పైకి వెళ్ళాలి మరియు రావాలి. इस अभ्यास से विकारों का अंश समाप्त हो जाएगा. ఈ అభ్యాసం ద్వారా వికారాల యొక్క అంశం సమాప్తం అవుతుంది. ఈ అభ్యాసం ద్వారా వికారాల యొక్క అంశము సమాప్తం అవుతుంది. कर्म करते करते बीच बीच में अंतर्मुखी हो जाओ. कर्म చేస్తూ చేస్తూ మధ్య మధ్యలో అంతర్ముఖిగా అవ్వండి. कर्म చేస్తూ చేస్తూ మధ్య మధ్యలో అంతర్ముఖిగా అవ్వండి. ऐसा लगे जैसे बिल्कुल सन्नाटा, कोई भी चुरपुर नहीं, इस सृष्टि तो जैसे ही है नहीं. పూర్తిగా సన్నాటమైపోవాలి. కర్మ చేస్తూ చేస్తూ మధ్య మధ్యలో అంతర్ముఖిగా అయిపోండి. పూర్తి శాంతి, ఎలాంటి ధ్వని లేకుండా ఉండేటట్టుగా, ఎలాంటి కదలికలు లేనటువంటి వారిగా అయిపోండి. అసలు ఈ సృష్టి అంటూ లేనే లేదు అన్నట్టుగా అనుభూతి చేయండి. ఈ సృష్టి అనేది లేనే లేదు అన్నట్టుగా అనుభవం చేయండి. ओम शांति. यहाँ हर एक को बिठाया जाता है कि असरे हो, बाप की याद में बैठो. और साथ साथ ये दूसरी सृष्टि चक्र है, उनको भी याद करो. मनुष्य 84 का चक्र को समझते नहीं है, समझेंगे ही नहीं. जो 84 का चक्र लगाते हैं वही समझने आएंगे. तुमको यही याद करना चाहिए. इनको स्वदर्शन चक्र कहा जाता है, जिससे आसुरी ख्यालात खत्म हो जाएंगे. బాబా చెప్తున్నారు, ఇక్కడ ప్రతి ఒక్కరికి కూర్చోబెట్టడం జరుగుతుంది. అసరీగా తండ్రి స్మృతిలో కూర్చో. మరి దాంతో పాటు ఏదైతే సృష్టి చక్రం ఉందో దానిని స్మృతి చేయండి. మనుషులు 84 జన్మల చక్రాన్ని అర్థం చేసుకోవట్లేదు,
అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేయట్లేదు. ఎవరైతే 84 జన్మల చక్రంలోకి వస్తారో వాళ్ళే అర్థం చేసుకుంటారు. మీరు ఇదే స్మృతి చేయాలి. దీన్నే స్వదర్శన చక్రం అంటారు. దీనివల్ల అసలు ఆలోచనలు అనేవి समाप्त ऐसे नहीं कि कोई असुर बैठे हैं जिनका गला काटा जाएगा। मनुष्य स्वदर्शन चक्र का भी अर्थ नहीं समझते हैं। ये ज्ञान तुम बच्चों को यहाँ मिलता है। कमल फूल समान गृहस्थ व्यवहार में रह पवित्र बन। भगवान वाच है ना, एक जन्म पवित्र बनने से भविष्य के जन्म पर तुम पवित्र दुनिया का मालिक बने। सतयुग को कहा जाता है शिवालय, कलयुग है वेश्यालय। ये दुनिया बदलती है। మనుషులు అలా అని అసురులు ఇక్కడ కూర్చున్నారు, వాళ్ళ మెడ కట్ చేయటం జరుగుతుంది, అలాంటిది ఏం లేదు. మనుషులు స్వదర్శన చక్రం అంటే అర్థం కూడా అర్థం చేసుకోవట్లేదు. ఈ జ్ఞానం పిల్లలైన మీకు ఇక్కడ లభిస్తుంది. కమల పుష్ప సమానంగా గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా అవ్వండి. భగవంతుని యొక్క మాట కదా. ఒక్క జన్మ పవిత్రంగా అవటం ద్వారా భవిష్యత్తు 21 జన్మలు మీరు పవిత్ర ప్రపంచానికి యజమానిగా అవుతారు. సతయుగానికి శివాలయం అని చెప్తారు, కలియుగానికి వేశ్యాలయం అని అంటారు. ఈ ప్రపంచం మారుతుంది అని భారతదేశం యొక్క విషయం గురించి బాబా తెలియచేస్తారు. और उनकी बात में जाने ही नहीं चाहिए. వేరే విషయాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు, వేరే ఖండాల గురించి కానీ వేరే దేశాల గురించి. बोले जानवरों को क्या होगा और धर्मों का क्या होगा. बोलो पहले अपने तो समझो, पीछे और की बात है. भारतवासी है अपने धर्म को भूली दुखी हुए हैं. भारत में ही पुकारते हैं तो मात पिता. विलायत में मात पिता अक्सर नहीं कहते, वो सिर्फ गॉड फादर कहते हैं. बरोबर भारत में ही सुख का भारत वक्ता, ये भी तुम जानते हो. ते बाबा అర్థం చేస్తున్నారు, అడుగుతారు జంతువుల పరిస్థితి ఏంటి, వేరే ధర్మస్తులు ఏమవుతారు, ఇవన్నీ అడుగుతారు. అని చెప్పండి. మొదట మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి, తర్వాత మిగతా విషయాలన్నీ. భారతవాసీలే తమ ధర్మాన్ని మరిచి దుఃఖీలుగా అయిపోయారు. భారతదేశంలోనే పిలుస్తూ వచ్చారు నీవే తల్లి తండ్రి. భారతదేశంలో తల్లి తండ్రి అన్న అక్షరం అసలు వాడరు, గాడ్ ఫాదర్ అని అంటారు కదా. ఇక్కడే తల్లి తండ్రి అని అంటారు, కేవలం గాడ్ ఫాదర్ అని చెప్తారు. తప్పకుండా భారతదేశంలో ఒకప్పుడు సుఖం యొక్క గని ఉండేది, భారతదేశం స్వర్గంగా ఉండేది. ఇది కూడా మీకే తెలుసు ఈ విషయం. నేను వచ్చి ముళ్ళని పుష్పాలుగా తయారు చేస్తాను. అందుకే బాబాని ఏమంటారంటే బాగ్వాన్, తోట యజమాని అని చెప్తారు. बुलाते हैं आकर कांटों को फूल बनाओ, बाप फूलों को बगीचा बनाते हैं, माया फिर कांटों का जंगल बनाती है. मनुष्य तो कह देते हैं ईश्वर तेरी माया बड़ी प्रबल है. ना ईश्वर को ना माया को समझते हैं. कहीं ने अक्सर कहा, बस रिपीट करते रहते हैं, अब कुछ नहीं. तुम बच्चे समझते हैं ड्रामा का खेल है राम राज्य का और रावण राज्य का. राम राज्य में सुख, रावण राज्य में दुख है. यहाँ की ही बात है, ये कोई प्रभु की माया नहीं है. माया कहा जाता है 5 विकार, जिसको रावण कहते हैं. बाकी मनुष्य तो पुनर्जन्म ले 84 चक्र में आते हैं. బాబా చెప్తున్నారు, భగవంతుడా నువ్వు వచ్చి ముళ్ళని పుష్పాలుగా తయారు చేయంటాను, వచ్చి తయారు చేయమని. బాబా పుష్పాల తోటను తయారు చేస్తున్నారు. మాయ మరలా ఏం చేస్తుందంటే ముళ్ళ అడవిగా తయారు చేస్తుంది. మనుషులైతే అంటారు ఈశ్వరుడు నీ యొక్క మాయ ప్రబలమైనది. ఈశ్వరుడు గురించి అర్థం చేసుకోవట్లేదు, మాయ గురించి అర్థం చేసుకో. ఎవరైనా ఒక అక్షరం అన్నారు అంటే దాన్ని అలా రిపీట్ చేస్తూ అర్థం అసలు ఎవరికి తెలియదు. పిల్లలు మీరు అర్థం చేసుకున్నారు ఈ డ్రామా యొక్క ఆట. రామరాజ్యము, రావణ రాజ్యం. రావణ రాజ్యంలో సుఖం, రావణ రాజ్యంలో దుఃఖం. ఇక్కడ విషయమే బాబా మనకు తెలియచేస్తుంది. ఇదే ప్రభువు యొక్క మాయ అయితే కాదు.
5 వికారాలకే మాయ అని చెప్తారు. దీన్నే రావణుడు అని అంటారు. మిగతా మనుషులైతే పునర్జన్మలు తీసుకొని 84 జన్మల చక్రంలోకి వస్తారు. సతో గుణి నుండి తమో ప్రధానంగా అవ్వాల్సి. ఈ సమయం మొత్తం వికారాల ద్వారానే జన్మ జరుగుతుంది. అందుకే వికారీలు అని చెప్తారు. పేరైతే విష ప్రపంచం, తర్వాత నిర్వీకారి ప్రపంచం. అంటే పాత ప్రపంచం నుండి కొత్తది ఎలా అవుతుంది, ఇది చాలా అర్థం చేసుకునేటటువంటి సాధారణమైన విషయం. न्यू वर्ल्ड में पहले हेवन था, बच्चे जानते हैं स्वर्ग की स्थापना करने वाला परम पिता परमात्मा है, उसमें सुख गनेरे हुए हैं, ज्ञान से दिन, भक्ति से रात कैसे होती है ये भी कोई समझते नहीं है. పిల్లలకు తెలుసు కదా, స్వర్గ స్థాపన చేసేవారు పరమపిత పరమాత్మ. అందులోనే సుఖం యొక్క ఘని ఉండేది. జ్ఞానం ద్వారా పగలు, భక్తి ద్వారా రాత్రి ఎలా అవుతుందనేది ఇది కూడా ఎవరు అర్థం చేసుకోవట్లేదు. బ్రహ్మ లేదా బ్రహ్మ ముఖ వంశావళి, బ్రాహ్మణుల యొక్క పగలు అంటే అదే బ్రాహ్మణుల యొక్క రాత్రి కూడా అవుతుంది. రాత్రి పగలు జరిగేది ఈ స్థూల లోకంలోనే అని ఈ విషయం ఎవరు అర్థం చేసుకోవట్లేదు. ప్రజాపిత బ్రహ్మ యొక్క రాత్రి తప్పకుండా వారికి బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణుల యొక్క రాత్రి కూడా అవుతుంది. అర్ధకల్పం పగలు, అర్ధకల్పం रात्रि. अब बाप आए हैं निर्विकारी दुनिया बनाने. बाप कहते हैं बच्चे काम महाशत्रु है, उन पर जीत पाने हैं, संपूर्ण निर्विकारी पवित्र बनना है. अपवित्र होने से तुमने पाप बहुत किए हैं. यह पापात्माओं की दुनिया. पाप जरूर शरीर के साथ करेंगे, तब बाप पापात्मा बनेंगे. తండ్రి వచ్చారు నిర్వికారి ప్రపంచాన్ని తయారు చేయడం. బాబా చెప్తున్నారు పిల్లలు కామం మహాశత్రువు, దానిపైన విజయాన్ని పొందాలి. సంపూర్ణ నిర్వికారి పవిత్రంగా అపవిత్రంగా అవ్వటం ద్వారానే మీ ద్వారా చాలా పాపం అనేది చేశారు. ఇది పాపాత్ముల యొక్క ప్రపంచం. పాపం తప్పకుండా శరీరంతో పాటే జరుగుతుంది, అప్పుడే పాపాత్మ అవుతారు. देवात्माओं की पवित्र दुनिया में पाप होता नहीं. देवात्मन యొక్క పవిత్ర ప్రపంచంలో పాపం అనేది జరగనే జరగదు. यहाँ तुम श्रीमत से श्रेष्ठ पुण्य आत्मा बन रहे. ఇక్కడ మీరు శ్రీమతం ద్వారా శ్రేష్టమైన పుణ్యాత్మగా అవుతున్నారు. श्री श्री 108 की माला है, ऊपर है फूल, उनके कहेंगे श्री श्री. శ్రీ శ్రీ 108 మాల అంటారు. ఆ 108 మాలలో మొదట పుష్పం ఉంటుంది. ఆ పుష్పం ఎవరంటే శివుడు. ఇక్కడ భగవంతుడు ఇచ్చిన శ్రీమతం ద్వారా మనం శ్రేష్టాత్మగా శ్రేష్ట కర్మను చేసి అవుతూ ఉన్నాం. వారు నిరాకారి పుష్పం, సాకారంలో మళ్ళీ మేల్ ఫీమేల్ జంట పుష్పం, వారికి యొక్క మాల కూడా తయారైంది. శివ బాబా ద్వారా ఈ పూజన్ సిమరన్ లాయక్ బంతే హై. శివ బాబా ద్వారా ఈ జంట పూసలు పూజ్యతకు యోగ్యంగా స్మరణ చేసేందుకు యోగ్యంగా అవుతున్నారు. तुम बच्चे जानते हो बाबा हमको विजय माला का दाना बनाते हैं. हम विश्व पर विजय पा रहे हैं याद के बल से. याद से ही विकर्म विनाश होंगे, फिर तुम सतो प्रधान बन जाएंगे. ते बाबा అంటున్నారు పిల్లలు మీరు తెలుసుకున్నారు, బాబా మనల్ని విజయమాలలోని పూసలుగా తయారు చేస్తుంది. మనం విశ్వంపై విజయాన్ని పొందుతున్నాము, అది కూడా స్మృతి యొక్క శక్తితో. స్మృతి ద్వారానే వికర్మల వినాశనం జరుగుతాయి, తర్వాత సతో ప్రధానంగా అవుతారు. ఆ ప్రపంచం వాళ్ళైతే అర్థం చేసుకోకుండా అనేస్తూ వచ్చారు, ప్రభు తెరీ మాయ చాలా శక్తివంతమైనది అని. అది ప్రభువుది మాయ కాదు, మంచి. किसके पास धन होगा कहेंगे इनके पास माया बहुत है. లోకంలో ఏమంటారంటే ఎవరి దగ్గర అయితే ధనం ఎక్కువ ఉంటుందో వాళ్ళ దగ్గర మాయ ఎక్కువ ఉంది అని అంటారు. మాయ ధనం కాదు, ధనం మాయ కూడా కాదు. వాస్తవంగా మాయ 5 వికారం కాదు, వాస్తవంగా మాయని 5 వికారాలకే చెప్పటం జరుగుతుంది. जिसको रावण भी कहा जाता है. ये माया रावण అని కూడా అంటారు. उन्होंने फिर रावण का चित्र बना दिया है 10 शीशा वाला.
अब चित्र है तो समझाया जाता है, जैसे अंगद के लिए दिखाते हैं, उनको रावण ने हिलाया परंतु हिला ना सके। అయితే బాబా ఏమంటున్నారంటే రాముడి చిత్రాన్ని కూడా 5 వికారాల కారణంగా పెద్ద 10 తలలు కలిగిన వాటిగా తయారు చేశారు. ఇప్పుడు ఆ చిత్రాల గురించి కూడా అర్థం చేయించడం జరుగుతుంది. వీరికి 4 చేతులు ఎందుకు ఇచ్చారు? 10 తలలు ఎందుకు పెట్టారు? 10 భుజాలు ఎందుకు పెట్టారు? ప్రతి చిత్రం యొక్క మీనింగ్ కూడా బాబా మనకు అర్థం చేసింది. ఇలాగైతే అంగదుడి కోసం చెప్తారు. అంగదుడు అంటే నిత్యం స్థిరత్వం ఉన్నవాడు, ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా అలజడి చెందకుండా ఉండేవాడు. రావణుడు కదిలించకపోలేకపోయాడు అంగదుడు. ఇప్పుడు బాబా మనల్ని అలాంటి స్థితి కలవారుగా తయారు చేస్తారు. ఎగ్జాంపుల్ అన్ని తయారు చేయబట్టారు. బాకీ కోయి చీజ్ హే నహీ. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ దేనికోసం అంటే ఇక్కడ మన స్థితి తయారు, అంతేగాని అలాంటిది ఏం లేని లేదు. बाप कहते हैं माया तुमका कितना भी हिलाए परंतु तुम स्थिर रहो. బాబా ఏం చెప్తున్నారు, మాయ ఎంత కదిలించడానికి ప్రయత్నం చేసినా మీరు మాత్రం మీ స్థితిలో స్థిరంగా ఉండండి. रावण, हनुमान, अंगद आदि ये सब दृष्टांत बना दिया है जिनका अर्थ तुम बच्चे जानते हैं. రావణుడు, హనుమంతుడు, అంగదుడు ఇవన్నీ ఎగ్జాంపుల్స్ కూడా తయారు చేయబడ్డాయి. దీని యొక్క అర్థాన్ని మీరు మాత్రమే తెలుసుకోండి. భ్రమరి కా భీ దృష్టాంత హై, భ్రమరం యొక్క ఎగ్జాంపుల్ కూడా ఉంది కదా. భ్రమరి और బ్రాహ్మణి రాశి మిల్తే హై. భ్రమరం యొక్క రాశి బ్రాహ్మణుల యొక్క రాశి కలుస్తుంది. तुम विष्टा के कीड़ों का ज्ञान योग के बूबू कर पतित से पावन बनाते हैं. बाप को याद करो तो सतो प्रधान बन जाएंगे. पचिया का भी दृष्टांत है, इंद्रियों को समेट कर अंतर्मुख हो बैठ जाते हैं. तुमको भी बाप कहते हैं बल कर्म करो फिर अंतर्मुख हो जाओ. బాబా అర్థం చేస్తున్నారు, ఎలాగైతే భ్రమరం పేడ పురుగుల్ని బూబు చేసి తమ సమానంగా తయారు చేస్తుందో మీరు కూడా జ్ఞాన యోగం యొక్క బూబు చేసి పతితుల్ని పవిత్రంగా తయారు చేస్తున్నారు. రాశి కలిస్తే లక్షణాలు కూడా కలుస్తాయి అంటారు కదా, అలా బాబా అంటున్నారు భ్రమరం యొక్క లక్షణం మీ యొక్క లక్షణం. తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే సతో ప్రధానంగా ఉంటారు. అలాగే తాబేలు యొక్క ఎగ్జాంపుల్ కూడా ఉంది కదా, తన ఇంద్రియాలన్నింటినీ ఇముడ్చుకొని అంతర్ముఖిగా అయిపోతుంది. ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఆ ఇంద్రియాలను బయటికి తీసుకొస్తుంది. అలాగే మీకు కూడా బాబా చెప్తున్నారు భలే కర్మ చేయండి, అలాగే అంతర్ముఖిగా కూడా అయిపోయింది. జైసేకి ఈ సృష్టి హేనే, ఎలా అంటే ఈ సృష్టి అసలు లేనే లేదు అన్నట్టుగా అయిపోయింది. కదలికలు బంద్ అయిపోవాలి. భక్తి మార్గంలో బాహర్ముఖులుగా అయిపోతారు. అలా అవ్వకపోతే మజా రాదు. అది ఇక్కడ अंतर्मुखी అయితేనే मजा వస్తుంది. गीत गाना, ये करना, कितना हंगामा, कितना कच्चा होता है, कितने मेले लगते हैं. बाप कहते हैं सब छोड़ो अंतर्मुखी हो जाओ. जैसे कि सृष्टि है नहीं, अपने को देखो, हम लायक बने हैं, कोई विकार तो नहीं सताता है, हम बाप को याद करते हैं. ते बाबा అర్థం చేస్తున్నారు, పాటలు పాడటం, హంగామా చేయటం, ఏదో ఒకటి చేయటం, ఇదంతా చూడండి ఎంత ఖర్చు జరుగుతుందో, ఎన్ని మేళాలు చేస్తూ ఉంటారు. బాబా చెప్తారు ఇప్పుడు ఇవన్నీ విడిచిపెట్టేశారు, అంతర్ముఖిగా ఒక్క బాబాను స్మృతి. ఎలా అంటే అసలు ఈ ప్రపంచమే లేదు, నేను చూస్తున్నా కూడా నాకు ఎక్కడ ఏం కనిపించట్లేదు, అంతగా అంతర్ముఖిగా మిమ్మల్ని మీరు చూసుకోండి, నేను అంత అర్హుడుగా అయ్యానా, ఏ వికారం నా లోపల సతాయించట్లేదు కదా, నేను తండ్రిని ఎంత సమయం స్మృతి చేస్తున్నాను. बाप जो विश्व का मालिक बनाते हैं ऐसे बाप को दिन रात याद करना चाहिए. ఏ తండ్రి అయితే మనల్ని విశ్వానికి యజమానిగా తయారు చేస్తున్నారో ఆ తండ్రిని రాత్రి పగలు స్మృతి చేయాలి. हम आत्मा है, हमारा वो बाप है, अंदर में ये चलता है, నేను ఆత్మ మరి మా యొక్క తండ్రి లోపల ఇది నడుస్తూ ఉండాలి. ఇప్పుడు మేము కొత్త ప్రపంచానికి పుష్పాలుగా అవుతూ ఉన్నాం. అక్క కావా టాంగర్ కా ఫూల్ నహీ బన్నా హై. బాబా చెప్తున్నారు జిల్లేడు పుష్పంగా అవ్వకూడదు. हमको तो एकदम किंग ऑफ फ्लावर बिल्कुल खुशबूदार बनना है. మనం పూర్తిగా కింగ్ ఆఫ్ ఫ్లవర్ సుగంధభరితమైన పుష్పాలుగా అవ్వాలి.
कोई बदबू ना रहे, ఎలాంటి చెడు సుగంధం అనేది ఉండకూడదు. बुरे ख्यालात निकल जाने चाहिए, చెడు ఆలోచనలు అనేవి పోవాలి. మాయ का तूफान गिरने के लिए बहुत आएंगे. మాయ తుఫాన్లు మనల్ని కింద పడేయటం కోసం చాలా వస్తాయి. कर्मेंद्रिय से कोई विकर्म नहीं करना, कर्मेंद्रियाల ద్వారా ఎలాంటి వికర్మ చేయకూడదు. ऐसा ऐसा अपने को पक्का करना, ఇలా ఇలా మిమ్మల్ని మీరు పక్కా చేసుకో, अपने को सुधारना है, మిమ్మల్ని మీరు మార్చుకో. कोई भी देहदारी को मुझे याद नहीं करना, ఏ దేహదారిని నేను స్మృతి చేయకూడదు. बात कहते हैं अपने को आत्मा समझ, मुझे याद करो, शरीर निर्वाह कर्म भी बल करो. బాబా చెప్తున్నారు, మిమ్మల్ని మీరు ఆత్మను అర్థం చేసుకున్నాను స్మృతి చేయండి, శరీర నిర్వహణ అర్థం భలే కర్మ చేయండి. ఉన్సే भी టైం నికాల్ సక్తే, దాని నుండి కూడా మీరు టైం తీసి బాబా స్మృతిలో కొంత టైం స్పెండ్ చేయొచ్చు. భోజన్ కానే సమయ మీ బాప్కి మహిమ కర్తే రహో, భోజనం చేసేటప్పుడు కూడా బాబా మహిమ చేస్తూ తినండి, స్వీకరించండి. బాబాకు యాద్ కర్ खाने से भोजन भी पवित्र हो जाए, తండ్రిని స్మృతి చేయటం ద్వారా భోజనం కూడా పవిత్రమవుతుంది. जब बाप को निरंतर याद करें, ఎప్పుడైతే తండ్రి నిరంతరం స్మృతి చేస్తారు, అప్పుడు స్మృతి ద్వారా అనేక జన్మల యొక్క పాపాలు కట్ అవుతాయి, మీరు సతో ప్రధానంగా అవుతారు. जब बाबा को निरंतर याद करेंगे ना, याद से ही बहुत जन्मों का पाप कटेंगे, तुम सतो प्रधान. दिखना है कितना सच्चा सोना बना हूं, ఎవరికి వాళ్ళు చూసుకోవాలి నేను ఎంత సత్యమైన బంగారంగా అయ్యా. आज कितना घंटा याद में रहो, ఎన్ని గంటలు నేను బాబా స్మృతిలో ఉన్నా. कल 3 घंटा याद में रहो, आज 2 घंटा याद रहा, ये तो आज घंटा हो गया है. ఉత్తర్నా చన్నా అవుతా రైతే, నిన్న నేను 3 గంటల స్మృతిలో ఉన్నాను, ఈరోజు 2 గంటలు ఉన్నాను. ఇలా ఈరోజు ఎన్ని గంటలు అయ్యాయి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. ఎక్కటం దిగటం అనేది జరుగుతూ ఉంటుంది కదా, స్మృతి యాత్రలో ఉండండి. ఎక్కడ ఒక్కొక్కసారి ఉన్నతం, ఒక్కొక్కసారి నీచం అయిపోతూ ఉంటారు. తుమ్హారీ అవస్థ भी नीचे ऊपर होते, మీ స్థితి కూడా కింద పైన అవుతూ ఉంటుంది. अपना ఖాతా देखना, మీ ఖాతాను మీరు చూసుకో. मुख्य है याद की यात्रा, ముఖ్యమైనది బాబా యొక్క స్మృతి యాత్ర. భగవాన్ వాచ్ है तो जरूर बच्चों को ही पढ़ाए, భగవంతుని యొక్క మాట తప్పకుండా పిల్లలకే చదివిస్తారు. సరే దునియాకు కైసే పడు, మొత్తం ప్రపంచానికి నేను ఎలా చదివిస్తాను చెప్పండి. భగవాన్ కిస్కో కహా, భగవంతుడని ఎవరిని అన్నారు? కృష్ణతో శరీరధారి, కృష్ణుడైతే శరీరధారి. భగవాన్ తో నిరాకార పరంపిత పరమాత్మకు కహా జాతా హై, భగవంతుడు అంటే నిరాకారుడు, పరంపిత పరమాత్ముడిగా చెప్పటం జరుగుతుంది. खुद कहते हैं मैं साधारण तन में प्रवेश करता हूँ, ఆయన స్వయం చెప్తున్నారు నేను సాధారణ తనువులోకి ప్రవేశిస్తాను. బ్రహ్మ का भी बुढ़ा तन गया हुआ है, బ్రహ్మ తనువును కూడా ముసలి తనువుని గాయనం చేయబడింది. सफेद दाढ़ी मूंछ तो बूढ़े की होते हैं ना, తెల్లటి గడ్డం మీసాలు ఇవన్నీ చూపించారంటే ముసలితనం వాళ్ళకి చూపిస్తారు కదా. చాహే भी जरूर अनुभवी रथ, నాకు అనుభవి రథమే కావాలి. छोटे रथ में थोड़े ही प्रवेश करेंगे, చిన్న రథంలో అంటే చిన్న వాళ్ళు నేను ప్రవేశిస్తాను. खुद ही कहते हैं मुझे कोई जानते नहीं, స్వయం భగవంతుడు చెప్తున్నారు నా గురించి ఎవరికి కూడా తెలియదు. वो है सुप्रीम गॉड फादर अथवा सुप्रीम सोल, और सुप्रीम गॉड फादर లేదా సుప్రీం సోల్. మీరు కూడా 100% పవిత్రంగా ఉండేవారు, ఇప్పుడు 100% అపవిత్రంగా అయ్యారు. సతయుగంలో 100% పవిత్రత ఉండేది, శాంతి ప్రాపర్టీ అన్ని ఉండేవి. ముఖ్యమైనది పవిత్రత. देखते भी हो प्योरिटी वालों को इम्प्योर माता देखते हैं, उनकी महिमा गाते हैं. सन्यासियों के आगे ऐसे कभी नहीं कहेंगे कि आप सर्वगुण संपन्न, हम पापी नीचे हैं. देवताओं के आगे ऐसे कहते हैं, बाबा ने समझाया है, कुमारी को सब माता टेकते हैं, फिर शादी करते हैं तो सबके आगे माता टेकते हैं क्योंकि भिखारी बनते हैं ना. अभी बाप कहते हैं तुम निर्विकारी बनेंगे तो आधा कल्प निर्विकारी हो रहेंगे. బాబా అర్థం చేస్తున్నారు, మీరు ఇప్పుడు 100% పవిత్రంగా అయ్యారు. సత్యుగంలో 100% పవిత్రత ఉండేది, అందుకే శాంతి సుఖము ఉండేది. ఇప్పుడు మీరు చూడండి,
పవిత్రత కలిగిన వాళ్ళ ముందు అపవిత్రమైన కలిగిన వాళ్ళు వెళ్ళి తల ఉంచుతారు, వారి మహిమ చేస్తారు. అలాగని సన్యాసుల ముందు వెళ్ళి ఎప్పుడు ఇలా అందరూ మీరు సర్వగుణ సంపన్నులు, సోలాకరణ సంపన్నులు, మీ పాపులము, మేము కపటము అని అన్నారు. దేవతల ముందే ఇలా అంటారు. బాబా అర్థం చేస్తున్నారు. కుమారి చూడండి, కుమారి దగ్గర కుమారి జీవితం ఉన్నప్పుడు అందరూ తన ముందు తల ఉంచుతారు. ఎప్పుడైతే పెళ్లి చేసుకుంటుందో తన ఇల్లు అందరి ముందు తన తలని ఉంచుతారు, ఎందుకంటే వికారిగా అవుతుంది కదా. ఇప్పుడు బాబా చెప్తున్నారు, మీరు నిర్వీకారిగా అయినట్లయితే అర్ధకల్పం నిర్వీకారిగా అయ్యి ఉంటారు. ఇప్పుడు 5 వికారాల యొక్క రాజ్యం సమాప్తం అవుతుంది. ఇది మృత్యులోకం, అది అమరలోకం. अभी तुम आत्मा को ज्ञान का तीसरा नेत्र मिलता है, बाप भी देते हैं, तिलक भी मस्तक पर देते हैं. अभी तुम आत्मा को ज्ञान मिल रहा है, किसके लिए? तुम अपने को आपे ही राज तिलक दो. బాబా చెప్తున్నారు, ఇది మృత్యులోకము, అదే అమరలోకం. ఇప్పుడు ఆత్మలైన మీకు జ్ఞానం యొక్క 3వ నేత్రం లభిస్తుంది. తండ్రి ఇస్తుంది. తిలకం కూడా మస్తకం పైన పెడతారు కదా, ఎక్కడ పడితే అక్కడ పెట్టు. ఇప్పుడు ఆత్మకు జ్ఞానం లభిస్తుంది. దేనికోసం? తమను తాము రాజ్య తిలకం ఇచ్చుకోవటం కోసం జ్ఞానం అనేది ఇప్పుడు భగవంతుడు వచ్చి ఇస్తున్నారు. లేకపోతే లాయర్ చదువుతున్నట్లయితే చదువుకొని తమకు తాము లాయర్ గా అయ్యేటువంటి అర్హతను పొందుతారు. చదివితే తప్పకుండా తిలకం లభిస్తుంది. ఆశీర్వాదాలతో ఏమీ లభించదు తిలకము. మరి సబ్కే ఊపర్ టీచర్ కృపా కరే సబ్ పాస్ హో జాయ్. ఆశీర్వాదాలు ఇవ్వటం అంటే టీచర్ అందరి పైన కృప చూపిస్తే అందరూ పాస్ అయిపోతారు. बच्चों का अपने को आपे ही राज तिलक देना, మీకు మీరు రాజ్య తిలకాన్ని ఇచ్చుకోవాలి. फिर तो सबके ऊपर टीचर कृपा करे, सब पास. बाप को याद करेंगे तो विकर्म विनाश होंगे, और चक्र को याद करने से चक्रवर्ती महाराजा बन जाए. తండ్రిని స్మృతి చేయటం ద్వారా వికర్మలు వినాశనం అవుతాయి, మరి చక్రాన్ని స్మృతి చేయటం ద్వారా చక్రవర్తి మహారాజాగా అవుతారు. బాబా చెప్తున్నారు, రాజుల కన్నా రాజాగా మిమ్మల్ని నేను తయారు చేస్తున్నాను. దేవి దేవత డబల్ సితాజ్ పతి, దేవి దేవతలు డబల్ కిరీటదారులుగా అవుతుంది. పతిత రాజా ఏబి ఉన్హోంకి పూజ కర్, పతిత రాజులు కూడా వారి యొక్క పూజ చేస్తారు. ఇంకో పూజారి రాజాओं से भी ऊंच बनाते हैं. పూజారి రాజుల కన్నా కూడా బాబా ఉన్నతంగా తయారు చేస్తున్నారు. जो बहुत दान पुण्य करते हैं तो राजाओं के पास जन्म, ఎవరైతే చాలా దాన పుణ్యాలు చేస్తారో వారు రాజుల దగ్గరికి వెళ్ళి జన్మ తీసుకుంటారు, ఎందుకంటే కొంచెం మంచి కర్మ చేశారు. అవి यहाँ तुमको मिला है अविनाशी ज्ञान धन, ఉదాహరణ फिर दान करना है. ఇక్కడ మీకు అవినాశి జ్ఞాన ధనం లభించింది, దాన్ని ధారణ చేసి తర్వాత దానం చేయాలి. ये सोर्स ऑफ इनकम है, ఇదే సంపాదనకు ఆధారం. टीचर भी पढ़ाई का दान करते हैं, वो पढ़ाई है अल्पकाल के लिए. టీచర్ కూడా చదువు యొక్క దానం చేస్తారు. మరి చదువు ఏమైందంటే అల్పకాలికంతో కూడుకున్న చదువైంది. వీళ్ళ పడకర్ ఆతే హై, విదేశాల నుండి చదువుకుని రావటం ద్వారా హార్ట్ ఫల్ హో జాతా హై తో పఢాయి ఖతం. విదేశాల్లో చదువుకోనొచ్చు, వచ్చిన తర్వాత ఒకవేళ హార్ట్ ఫెయిల్ అయిపోయి చనిపోయారు అనుకుంటా, చదివిందంతా సమాప్తం. పట్టుకు వెళ్ళేదైతే ఏమి లేదు, వినాశం అయిపోతుంది. మెహనత్ సారి ముక్తమే గై, అంటే అది పడిన శ్రమ అంతా అనవసరంగా వేస్ట్ అయిపోయింది. తుమారి మెహనత్ ऐसे नहीं जा सकती, మన శ్రమ ఎప్పుడు అలా జరగదు. మనం విదేశాల్లో చదువుకున్నా, భారతదేశంలో చదువుకున్నాము అంటే మన భాగ్యం తయారవుతుంది, సంస్కారం తయారవుతుంది, దాన్ని మనతో పాటు పట్టుకొని వెళ్తుంది. तुम जितना अच्छा पढ़ेंगे उतना एक जन तुम्हारी पढ़ाई कायम रहे. మీరు ఎంత బాగా చదువుకుంటే అంతగా మీకు 21 జన్మలు మీ చదువు స్థిరంగా ఉంటుంది. అకాల మృత్యు होते ఇక్కడ అకాల మృత్యువులు అనేవి ఉండనే ఉండవు. ये पढ़ाई साथ ले जाए, ఈ చదువు మీతో పాటు తీసుకుని వెళ్తారు. अब जैसे बाप कल्याणीकारी है वैसे तुम बच्चों को भी कल्याणीकारी बनो. ఎలా అయితే తండ్రి కళ్యాణీకారియో అలా పిల్లలైన మీరు కూడా కళ్యాణీకారిగా అవ్వాలి. సబ్కో రాస్తా బతానా, అందరికి దారిని తెలియచ్చు. బాబాతో రాయ్ బహుత్ అచ్చే దితే హై, సలహా అయితే బాబా చాలా మంచిగా మనకిస్తారు. ఏక్ హీ బాత్ సమझाओ, सर्वश्रेष्ठ शिरोमणि श्रीमद भगवत गीता की इतनी महिमा क्यों है. ఒకే విషయం అర్థం చేయించండి, సర్వశ్రేష్ఠ శిరోమణి శ్రీమద్ భగవద్గీత ఇంత మహిమ ఎందుకు చేయబడి.
भगवंतुनि యొక్క श्रेष्ठ सलाह। भगवान किसको कहा जाए? भगवान तो एक ही होता है, वो है निराकर सब आत्माओं का बाप। इसलिए आपसे आपस में भाई भाई कहते हैं। फिर जब ब्रह्मा द्वारा नई सृष्टि रचते हैं तो बहन भाई हो जाते हैं। అంటే బాబా ఏమంటున్నారంటే ఇప్పుడు భగవంతుడు అనేది ఎవరిని అంటారు? భగవంతుడు అంటే ఒక్కరే అవుతారు. వారు ఇచ్చే సలహా శ్రేష్టమైనటువంటి సలహా. వారు నిరాకరణ ఆత్మనందరి యొక్క తండ్రి. అందుకే పరస్పరంలో మనం సోదర సోదరులని అంటాం. తర్వాత ఎప్పుడైతే బ్రహ్మ ద్వారా కొత్త సృష్టిని రచించినట్లయితే సోదర సోదరి. ఈ సమయం మీరు సోదర సోదరులుగా అయినట్లయితే పవిత్రంగా ఉండాల్సి ఉంటుంది. ఇదే యుక్తి. చెడు దృష్టి అనేది పూర్తిగా పోవాలి. మిమ్మల్ని మీరు సంభాళించుకోవాలి. हमारी आंखें कहा मतवाली तो नहीं बने. నా కళ్ళు ఎక్కడ కూడా మోసగించేటటువంటిదిగా అవ్వలేదు కదా. బజార్ మే చనే దేక్ దిల్ తో హుయి నహీ హుయి. బజార్లో శనగలను చూసి శనగలు తినాలని అనిపించలేదు కదా. ऐसा दिल बहुतों के होते ఇలా బయట విషయాలను చూసి చాలా మందికి చంచలం అవుతూ ఉంటుంది. ఇది కాబీలైతే కొంతమంది అయితే మోసపోయి తినేస్తారు కూడా. ब्राह्मणी है किसी बाई के साथ जाती है, वो कहते हैं चना खाएंगे, एक बार खाने से पाप थोड़े ही लग जाएगा। जो कच्चे होते हैं वो जट खा लेते हैं। इस पर शास्त्रों में भी दृष्टांत है। ये कहानियां बैठ बनाए हैं, बाकी है सब इस समय की बात है। బాబా అంటున్నారు, ఎవరైనా బయటికి వెళ్ళారు, శనగలను చూశారు, శనగలు తినాలనిపించింది అంటారు, ఒక్కసారి తినడం వల్ల ఏమైనా పాపం అంటుకుంటుందా ఏంటి అని. కచ్చాగా ఉన్న వాళ్ళు అనుకోండి వెంటనే టెంప్ట్ అయిపోయి తినేస్తారు. దీనిపై కూడా శాస్త్రాల్లో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఈ కథలన్నీ కూర్చొని తయారు మిగతా అంటారా అన్ని ఈ సమయానికి సంబంధించినటువంటి విషయం. तुम सब सीता ये हो, तुमको बाप कहते हैं, एक बाप को याद करो तो पाप कट जाए. మీరందరూ సీతలు. బాబా చెప్తున్నారు, ఒక్క తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే మీ పాపాలన్నీ కట్ అవుతాయి. బాకీ और कोई बातें हैं, మిగతా విషయాలు ఏవి లేనే లేవు. అవి तुम समझते हो రావణ్ కోయి ఐసా మనుష్యనే. మీరు అర్థం చేసుకున్న రావణుడు అనేవాడు ఇలాంటి మనిషి అయితే కాదు. ఇతో వికారంకి ప్రవేశిత हो जाती है तो రావణ్ సాంప్రదాయ का. వికారాల యొక్క ప్రవేశత మనలో జరిగినట్లయితే రావణ సాంప్రదాయస్తులు. जैसे कोई कोई ऐसा काम करते हैं तो कहते हैं तुम तो असुरे हो. కొంతమంది ఎలాంటి పనులు చేస్తారంటే చూసిన వాళ్ళు అంటారు వీళ్ళు అవసరాలు అని. నడవడికే అలాగుంది అవసరం నడవడిక. వికారి बच्चे को कहेंगे, बच्चों को कहेंगे तुम कुल कलंकित बनते हो. వికారి పిల్లలకి ఏం చెప్తారంటే మీరు కుల కలంకితులు అని చెప్తారు. फिर बेहद का बाप कहते हैं तुम हम काले से कोरा बनाते हैं फिर काला मुंह करते हैं. అందుకే అనంతమైన తండ్రి చెప్తున్నారు, నేను మిమ్మల్ని నల్లగా ఉన్న వారిని సుందరంగా తయారు చేస్తే మీరు మళ్ళా మీ ముఖాన్ని నల్లగా ఎందుకు చేసుకుంటున్నారు. ప్రతిజ్ఞ కర్ ఫిర్ వికారి బన్ పడితే, ప్రతిజ్ఞ చేసి తర్వాత మళ్ళీ వికారిగా అవుతారు. కాళేసే బి కాలా బన్ జాతే, నల్లగా ఉన్నవారి కన్నా కూడా ఇంకా నల్లగా అయిపోతున్నారు. इसलिए पत्थर बुद्धि कहा जाता, అందుకే రాతి బుద్ధి అని చెప్తారు. फिर आप तुम पारस बुद्धि बनते हो. ఇప్పుడు మరలా మీరు పారస్ బుద్ధిగా అవుతుంది. మీరు ఎక్కేటటువంటి కల్చర్ బాప్ కో పహచానా और विश्व का मालिक बने. తండ్రిని గుర్తించారు అంటే విశ్వానికి యజమానిగా అయ్యారు. సంశయకి బాత్ हो नहीं सकते, సంశయంతో కూడుకున్న విషయమే లేదు. బాబా చెప్తున్నారు, నేను హెవెన్లీ గాడ్ ఫాదర్, తప్పకుండా స్వర్గాన్ని మీకు బహుమతి రూపంలో తీసుకొస్తాను కదా నా పిల్లల కోసం. शिव जयंती भी मनाते हैं, क्या करते होंगे, व्रत आदि रखते होंगे. वास्तव में व्रत रखना चाहिए विकारों का. శివ జయంతిని కూడా జరుపుతారు, ఏదో చేసి ఉంటారు కదా, వ్రతం మొదలైనవి కూడా ఉంచుతారు. వాస్తవంగా వ్రతం ఉంచుతారు, వికారాల యొక్క వ్రతాన్ని ఉంచాలి, వికారాల్లోకి వెళ్ళకూడదు. దీని ద్వారానే మీరు మాది మధ్య అంతం దుఃఖాన్ని పొందారు. ఇప్పుడు ఇది ఒక్క జన్మ పవిత్రంగా అవ్వండి. పాత ప్రపంచం యొక్క వినాశనం ఎదురుగా నిల్చండి. మీరు చూడండి భారతదేశంలో 9 లక్షలు
వెళ్ళి ఉంటారు. ఆ తర్వాత శాంతమైపోతుంది. వేరే ధర్మాలు అనేవి ఉండనే ఉండవు. రెండు చప్పట్లు కొడితేనే, రెండు చేతులు కొలిస్తేనే చప్పట్లు వస్తాయి కదా, అలాంటి పరిస్థితి అనేది సతయుగంలో ఉండదు. एक धर्म की स्थापना बाकी అనేక ధర్మం का వినాశనం. ఒక ధర్మం యొక్క స్థాపన మిగతా అనేక ధర్మాల యొక్క వినాశనం జరుగుతుంది. अच्छा मीठे मीठे से खिलाते हैं बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. धारणा के लिए मुख्य सार. पहले पॉइंट, अविनाशी ज्ञान धन स्वयं में धारण कर फिर दान करना. అవినాశి జ్ఞానధనాన్ని స్వయంలో ధారణ చేసి, అవినాశి జ్ఞానధనాన్ని స్వయంలో ధారణ చేసి తిరిగి దానం చేయాలి. తిరిగి దానం చేయాలి. అవినాశి జ్ఞానరత్నాన్ని జ్ఞానధనాన్ని స్వయంలో ధారణ చేసి తిరిగి దానం చేయాలి. पढ़ाई से अपने आप को स्वयं ही राज तिलक देना. చదువుతో మీకు మీరు స్వయమే రాజ్య తిలకం ఇచ్చుకోవాలి. చదువుతో మీకు మీరు స్వయమే రాజ్య తిలకాన్ని ఇచ్చుకోవాలి. ఎలా అయితే తండ్రి కళ్యాణీకారియో అదే విధంగా కళ్యాణీకారిగా అవ్వాలి. ఎలా అయితే తండ్రి కళ్యాణీకారియో అదే విధంగా కళ్యాణీకారిగా అవ్వాలి. सेकंड पॉइंट, खाने पीने की पूरी परहेज रखनी है. कभी भी आंख के धोखा ना दे. ये संभाल रख करने हैं. अपने को सुधारना है. कर्मेंद्रियों से कोई भी विकर्म नहीं करना है. తినే తాగేటటువంటి పూర్తి పథ్యం ఉంచాలి. తినే తాగేటటువంటి పూర్తి పథ్యాన్ని ఉంచాలి. ఎప్పుడూ కూడా కళ్ళు మోసగించకూడదు. ఎప్పుడూ కూడా కళ్ళు మోసగించకూడదు. వీటిని చాలా జాగ్రత్తగా సంపాదించుకో. మిమ్మల్ని మీరు బాగుపరుచుకోవాలి. కర్మేంద్రియాల ద్వారా ఎలాంటి వికర్మ చేయకూడదు. వరదానం, मनसा शक्ति के अनुभव द्वारा विशाल कार्य में सदा सहयोगी भव. మనసా శక్తి యొక్క అనుభవం ద్వారా విశాల కార్యంలో సదా సహయోగిగా కండి. మనసా శక్తి యొక్క అనుభవం ద్వారా విశాల కార్యంలో సదా సహయోగిగా కండి. प्रकृति को तमोगुणी आत्माओं के वाइब्रेशन को परिवर्तन करना तथा खूने नाहिक वायुमंडल वाइब्रेशन स्वयं को सेफ रखना, अन्य आत्माओं को सहयोग देना, नई सृष्टि में नई रचना का योग बल से प्रारंभ करना. इस सब विशाल कार्यों के लिए मनसा शक्ति की आवश्यकता है. ప్రకృతిని
తమో గుణి ఆత్మల యొక్క వైబ్రేషన్ ని పరివర్తన చేయటం. ప్రకృతిని తమో గుణి ఆత్మల యొక్క వైబ్రేషన్ ని పరివర్తన చేయటం. మరియు రక్తపు నదుల యొక్క వాతావరణం వైబ్రేషన్స్ లో స్వయాన్ని సురక్షితంగా ఉంచుకోవటం. రక్తపు నదుల యొక్క వాతావరణం వైబ్రేషన్లు స్వయాన్ని సురక్షితంగా ఉంచుకోవటం. అన్ని ఆత్మలకు సహయోగం ఇవ్వటం. అన్ని ఆత్మలకు సహయోగం ఇవ్వటం. కొత్త ప్రపంచంలో కొత్త రచన యొక్క యోగ బలంతో ప్రారంభించటం. కొత్త సృష్టిలో కొత్త రచనను యోగ శక్తితో ప్రారంభించటం. ఈ అన్ని విశాల కార్యాల కోసం మనసా శక్తి యొక్క అవసరం ఉంది. మనసా శక్తి యొక్క అవసరము ఉంది. मनसा शक्ति द्वारा ही स्वयं के अंत सुहानी होगी. मनसा शक्ति द्वारा ने स्वयं యొక్క అంతిమము మంచిగా అవుతుంది. మనసా శక్తి ద్వారానే స్వయం యొక్క అంతిమము మంచిగా జరుగుతుంది. మనసా శక్తి అర్థాత్ శ్రేష్ఠ సంకల్ప శక్తి. మనసా శక్తి అనగా శ్రేష్ఠ సంకల్పాల యొక్క శక్తి. మనసా శక్తి అనగా శ్రేష్ఠ సంకల్పాల యొక్క శక్తి. एक के साथ लाइन क्लियर. ఒక్కరితోనే మన లైన్ క్లియర్. ఒక్కరితోనే మన యొక్క లైన్ క్లియర్. अभी इसके अनुभवी बनो तब बेहद के कार्य में सहयोगी बन बेहद विश्व के राज्य अधिकारी बने. ఇప్పుడు దీని యొక్క అనుభవిగా అవ్వండి. ఇప్పుడు వీటి యొక్క అనుభవిగా అవ్వండి. అప్పుడు అనంతమైన కార్యంలో సహయోగిగా అనంతమైన విశ్వ రాజ్యాధికారిగా అవుతారు. ఇప్పుడు వీటికి అనుభవిగా అవ్వండి. అప్పుడు అనంతమైన కార్యంలో సహయోగిగా అనంతమైన విశ్వ రాజ్యాధికారిగా అవుతారు. స్లోగన్ నిర్భయత మరియు నమ్రత ఈ యోగి వ జ్ఞాని ఆత్మక స్వరూపే. నిర్భయత మరియు నమ్రతయే యోగి మరియు జ్ఞాని ఆత్మ యొక్క స్వరూపం. నిర్భయత మరియు నమ్రతయే యోగి మరియు జ్ఞాని ఆత్మ యొక్క స్వరూపం. अव्यक्त इशारा पॉइंट. सहज योगी बनना है तो परमात्मा प्यार के अनुभवी बनो. సహజ యోగిగా అవ్వాలి అనుకున్నట్లయితే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవిగా కంటే. సహజ యోగిగా అవ్వాలి అనుకున్నట్లయితే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవిగా కంటే. परमात्मा प्यार आनंदमय झूला है. इस सुखदायी झूले में झूलते सदा परमात्मा प्यार में लवलीन रहो तो कभी कोई परिस्थिति व माया के हलचल आ नहीं सकते. परमात्मा प्रेम ఆనందమైన ఊయల్ లాంటిది. ఈ సుఖదాయి ఊయల్లో ఊగుతూ సదా పరమాత్మ ప్రేమలో లవలీనమై ఉన్నట్లయితే పరమాత్మ ప్రేమ ఆనందమయమైనటువంటి ఊయల. ఈ సుఖదాయి ఊయల్లో ఊగుతూ సదా పరమాత్మ ప్రేమలో లవలీనమై ఉన్నట్లయితే ఎప్పుడు ఏ పరిస్థితి లేదా మాయ యొక్క అలజడి అనేది రాదు. ఎప్పుడు ఏ పరిస్థితి గాని మాయ యొక్క అలజడి గాని रात. परमात्मा प्यार अकुट है, अटल है, इतना है जो सर्व को प्राप्त हो सकता है. పరమాత్మని యొక్క ప్రేమ అంతులేనిది,
అనంతమైనది. ఎంత అంటే అందరూ ప్రాప్తించుకోవచ్చు ఆయన ప్రేమని, लेकिन परमात्मा प्यार प्राप्त करने की विधि है न्यारे बन. కానీ అటువంటి పరమాత్మని ప్రేమను మనం ప్రాప్తించుకోవాలంటే దానికి విధి అతీతంగా అవటం. జితనా న్యారే బనేంగే, ఎంత అతీతంగా అవుతారో ఉతనా పరమాత్మ ప్యార్ కా అధికారి ప్రాప్త, అంతగా పరమాత్మ ప్రేమ యొక్క అధికారాన్ని ప్రాప్తించుకోగలుగుతారు. అంతగా పరమాత్మ ప్రేమ యొక్క అధికారాన్ని ప్రాప్తించుకోగలుగుతారు. ఈరోజు होमवर्क पॉइंट, सारे दिन संबंध संपर्क में, कर्म व्यवहार में आते स्मृति रहे मैं मास्टर दुख हरता सुख करता. రోజంతా సంబంధ సంపర్కంలోకి ఉంటూ కార్య వ్యవహారంలోకి వస్తూ స్మృతి ఉండాలి, నేను మాస్టర్ దుఃఖహర్తను సుఖకర్తను. రోజంతా సంబంధ సంపర్కంలోకి వస్తూ కార్య వ్యవహారంలోకి వస్తూ స్మృతి ఉండాలి, నేను మాస్టర్ దుఃఖహర్త సుఖకర్తను. యోగా అభ్యాసము. सर्वशक्तिवान शिव बाबा के समान मास्टर दुखहर्ता सुखकर्ता बन अपने सुखमय स्वरूप स्थिति में स्थित होकर दुखी अशांत आत्माओं को सुख की किरणें दिल की दुआएं देकर सुखी बनाने में मदद कर रही हूँ. सर्वशक्तिवंतुడు शिव बाबा समानंगा मास्टर दुखहर्ता సుఖకర్తగా, సర్వశక్తివంతుడు శ్రీ బాబా సమానంగా మాస్టర్ దుఃఖహర్త సుఖకర్తగా మీ సుఖమయ స్వరూపం యొక్క స్థితిలో స్థితే, మీ సుఖమయ స్వరూపం యొక్క స్థితిలో స్థితే దుఃఖి అశాంతి అశాంతి ఆత్మలకు సుఖం యొక్క కిరణాలు హృదయపూర్వకమైన ఆశీర్వాదాలను ఇచ్చి, సుఖం యొక్క కిరణాలు హృదయపూర్వకమైన ఆశీర్వాదాన్ని ఇచ్చి సుఖిగా తయారు చేయటంలో సహయోగం చేస్తూ ఉన్నాను. సుఖిగా తయారు చేయటంలో సహయోగం చేస్తూ ఉన్నాను. ఇలా అనుభవం చేయాలి. ఈరోజు దాది పాయింట్, सच्चे दिल और उमंग उत्साह के पंखों से सदैव उड़ने और उड़ाने वाले. దాది ఎప్పుడు ఎలా ఉండేవారంటే సత్యమైన మనస్సు మరియు ఉమంగ ఉత్సాహాల యొక్క రెక్కలతో సదా ఎగిరిస్తూ ఉండేవారు. బాబా జో कहते हैं सच्चे दिल पर साहेब राज, ఏదైతే బాబా చెప్తారు కదా సత్యమైన మనసుకి భగవంతుడు కూడా రాజీ అవుతారు అని. दादी जी ने सच्चे दिल से बाबा को अपने साथी बनाया. అలాగే ప్రకాష్ మందాది సత్యమైన మనసుతో బాబాను తమ కంపానియన్ గా తయారు చేసుకున్నారు. तो अनेक प्रकार के विघ्न अपने आप समाप्त होते गए. ఎప్పుడైతే భగవంతుడు తమ తోడుగా చేసుకున్నారో ఆటోమేటిక్ గా అనేక రకాలైన విఘ్నాలు సమాప్తం అయిపోతూ వచ్చాయి. विघ्न तो कभी बीमारी के रूप में आता, कभी लौकिक अलौकिक परिवार की तरफ से आता, कभी संगठन में स्वभाव संस्कार के रूप में आता. परंतु यदि सच्चे दिल से बाबा को अपना साथी बनाया है तो समय पर बाबा की मदद स्वतः मिलती है. విఘ్నాలు అప్పుడప్పుడు రోగాల రూపంలో వస్తాయి, అప్పుడప్పుడు లౌకికం అలౌకికం పరివర్తిత వైపు నుండి వచ్చిన సంఘటనలోని స్వభావ సంస్కారాల రూపంలోకి వచ్చిన, కానీ ఒక్కవేళ సత్యమైన మనసుతో బాబాను మీ సాథీగా తయారు చేసుకుంటే సమయానికి బాబా యొక్క సహయోగం కూడా స్వతహాగా లభిస్తుంది. इनकी अटैचमेंट किसी भी व्यक्ति वस्तु व वैभव में नहीं होती. దాది అటాచ్మెంట్ ఎప్పుడు కూడా వస్తువులపై కానీ వైభవాలపై కానీ ఎలాంటి వ్యక్తిపై కానీ ఉండేది కాదు. ముక్త హోనేకే కాదు, వాటన్నిటి నుండి ముక్తులైన కారణంగా ఉమంగ ఉత్సాహం అనే రెక్కలతో సదా దాది ఎగురుతూ ఉండేవారు.
दादी जी ऐसे ही उड़ता पंछी बन ఉమంగ్ उत्साह से सेवा में आगे से आगे बढ़ते रहे। ఈ రకంగా దాదీజీ ఎగిరేటటువంటి పక్షిగా ఉమంగ ఉత్సాహాలతో సేవలో ఎంతో ముందుకు వెళ్తూ ఉండేవారు. కావాల్సింది సత్యమైన మనసు. శాంతి. బాబా ఏం చెప్పారు? బాబా ఈరోజు స్వపురుషార్థం కోసం చాలా ఎక్కువ పాయింట్స్ చెప్పారు. అంటే బాబా రోజు స్మృతి కోసం చెప్తున్నారు. స్మృతితో పాటు మన యొక్క క్యారెక్టర్ ని, లక్షణాలని, మనల్ని మనం ఎలా మార్చుకోవాలి, ఎలా ఉండాలన్నది బాబా ఈరోజు చెప్పారు. ఎంత వీలుంటే అంత అంతర్ముఖిగా అయిపోతే అప్పుడు వికారాల యొక్క అంశం కూడా మనలో ఉండదు, మనం సంపూర్ణంగా అవుతాం. అలాగైతే దేవతల ముందు అంటారు మీరు నిర్వీకారులు, సంపూర్ణ నిర్వీకారులు, 16 కల సంపూర్ణుడు. సన్యాసుల ముందు అన్నారు కదా మేము పాపులం కపటలము అని. బాబా అంటున్నారు ఎంత ప్రపంచిక విషయాల నుండి అన్నిటి నుంచి అతీతంగా ఉంటారో అంత పరమాత్మ ప్రేమకు అధికారిగా అవుతారు. పరమాత్మ ప్రేమ ఎలాంటిదంటే దేని నుండైనా మనల్ని ముక్తుల్ని చేస్తుంది అని. అందుకే సాధ్యమైనంత వరకు అతీతంగా ఉండే ప్రయత్నం చేయాలి. అలాగైతే డిటాచ్, అసలు నీ శరీరమే లేదు, ఈ ప్రపంచమే లేదు, పూర్తిగా సన్నాటం అయిపోవాలి. మిమ్మల్ని మీరు అతీతంగా చేసుకుని బాబాకు నాకు ఒక్క బాబా తప్పించక ఎవరూ లేరు అన్న లగ్నం అయిపోయే స్థితిని తయారు చేసుకుంటే అప్పుడు మనలో అంతర్ముఖిగా కూడా ఉండమంటున్నారు. ఈరోజు ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నా అన్ని ఎగ్జాంపుల్స్ మీవే. అవి జరిగినవి లేవు, అయ్యింది లేదు, అలాంటిది ఏమీ లేదు. కానీ ఇవన్నీ మీకోసమే అలా శాస్త్రాల్లో చూపించారు. అలాగే ఈరోజు భ్రమరము, బ్రాహ్మణి ఈ రెండింటి యొక్క రాశి కలుస్తుంది కాబట్టి లక్షణాలు ఒకటే అని చెప్తున్నారు. మనం కూడా అలానే చేస్తున్నాం కదా. అలాగే నన్ను పిలిచారు వచ్చి పవిత్రంగా తయారు చేయమని. నేను ఒకటే చెప్తున్నాను, నన్ను స్మృతి చేస్తే మీకు ప్రాప్తి కలుగుతుంది. అలాగైతే విదేశాల్లో చదువుకుంటారు, చదువుకొని వచ్చి రాగానే హార్ట్ ఫెయిల్ అయిపోయింది అనుకోండి, శ్రమ అంతా వేస్ట్ అయిపోతుంది, దేనికి పనికిరాదు. ఎంత సంస్కారం పట్టుకెళ్ళినా అది కొంత అవుతుంది. కానీ మీరు ఏది సంపాదించుకోవాలని పోస్ట్ పొజిషన్ కోసం చదివారు అది ఇంకో జన్మలో లభిస్తుందని గ్యారంటీ లేదు. కానీ చదువు అలాంటిది కాదు. 21 జన్మలు మీతో పాటు ఉండేది మీకు సమానంగా తయారు చేశారు, ప్రాప్తల. అలాంటి చదువుకి భగవంతుడికి ఎంత విలువనిచ్చి నన్ను నేను విలువైన వారిగా తయారు చేస్తాను. అవ చెప్తున్నారు కదా అన్ని విషయాల్లో మిమ్మల్ని చాలా ఉన్నతంగా తయారు చేస్తాను. ఆలోచించే విషయం నుండి తినే విషయం వరకు, చూసే విషయం. అలాగే కళ్ళు కూడా చాలా మోసగిస్తాయి, తినాలి తాగాలి అనిపిస్తుంది. ఆ టైంలో మీరు మోసపోయారా అయిపోయింది. ఒకసారి మోసపోతే కలుపు మోసపోతాం కదా, ఇది ఒకసారి మోసపోయే విషయం కాదు. అందుకే మిమ్మల్ని మీరు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. తినే తాగే విషయంలో కూడా ఒక్క జన్మే కదా పథ్యం పాటించు, ఆ తర్వాత మళ్ళీ పాటిస్తామని ఏమి శాంతి. खुशबूदार बनाने आए, मन के आंगन फूल खिलाकर, मन का मैल मिटाने तुम आए
से है आभार तुम्हारा, तुमने मुझको अपनाया है। अंतर्मुख हो ध्यान लगाऊं, स्वदर्शन का चक्र फिराऊं, उड़कर तेरे पास मैं आऊं, वल वल तुझ पर वारी जाऊं। अंगद जैसा पैर धराऊं, रावण को भी दूर भगाऊं, भ्रमरी जैसे भू भू करती कीड़ों को मैं पंख लगाऊं। दिल से है आभार तुम्हारा, तूने मुझको अपनाया है। कांटों से था घिरा हुआ मैं, तूने फूल बनाया है। दिल से है आभार तुम्हारा, तुमने मुझको अपनाया है। तुमने आकर मुझे जगाया, सच्चा सोना मुझे बनाया, साधारण से तन में आकर अपने सिर का ताज बनाया। मनसा शक्ति को बढ़ाया, पत्थर से पारस बनाया, सच्ची गीता रोज सुना